ఇక్కడ నిజంగా ఇలా జరుగుతుందా అని అనిపిస్తుందండి. కళ నిజమా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా ఉంది. పాస్టర్ గారు చెప్పినట్టు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మేము 79లో చుట్టుకుంట నుంచి ఇక్కడికి వచ్చామండి. అప్పటికి రోడ్లు లేవు. 2 మనుషుల ఎత్తు, లోతు ఇదంతా చాలా భయంకరమైన అడవి. 15 ఇళ్ళ మధ్యలో ఒక ఇల్లు అండి. అంత దూరంలో ఎంత అడవిలోకి ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు మా అత్తగారు మా ఆయన గారు అని చాలా దుఃఖపడ్డానండి నేను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి మనిషి పట్ల దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. దేవుడు ప్రతి స్థలం పట్ల ప్రతి విషయంలో కూడా దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉంటాడని తర్వాత నాకు అర్థమైందండి. ఇక్కడ ఇల్లు కట్టాలని మాకు అసలు ఆలోచన లేదండి. వచ్చిన తర్వాత తాటాకిళ్ళు వేసారు మా అత్తగారు. మా అత్తగారే ఈ స్థలం కొన్నారండి. మా భర్త కష్టార్జితం కాదు. మా అత్తగారు గాజులు అమ్మి ఈ స్థలం కొన్నదండి. అయితే తాటాకిళ్ళు వేసారు. ఇక రోడ్డు వేసిన తర్వాత పల్లవి అయిపోయి వర్షం నీళ్ళు ఇంట్లోకి వచ్చేసాయి. మా 3 పిల్లలు, మా రామలక్ష్మి పెద్దమ్మాయి అండి, 3 పిల్లల్ని మంచం మీద కూర్చోబెట్టి నేను అలాగా చెప్పులు వేసుకుని అలా తిరిగేదాన్నండి. కానీ ఇల్లు కావాలని దేవుణ్ణి అడగలేదండి. నేను అడగాలని కూడా నాకు తెలియదు. అట్లాగా చిన్నపిల్లలండి 85లో చిన్నపిల్లలు నేను గర్భిణీతో ఉన్నానండి. రామలక్ష్మి, తర్వాత బాబు, తర్వాత గర్భిణీతో ఉన్నానండి. మా ఆయన గారు లారీ కొనుక్కున్నారండి, కొత్త లారీ. అంతకుముందు డ్రైవర్గా వెళ్ళేవారు. లారీ కొనుక్కున్న తర్వాత బాడీ క్యాబిన్ అది కట్టించాలని వెళ్తుండగా మరి దేవుడికి మరి ఏమనిపించిందో మరి వెనకాల భాగం పట్టేసిందండి. పట్టేసి కొత్త లారీ సంతోషంలో ఇక ఒంటి ఆరోగ్యం చూసుకోలేదు ఆయన. చాలా బలహీనమైపోయారు. లారీ గుమ్మాలోకి వచ్చింది. ఇక్కడ అప్పటికి రోడ్డు వేసారండి. గుమ్మాలోకి వచ్చింది. ఆయన ఇంకా కోంబలోకి వెళ్ళిపోయారండి. తెలియదు ఆయనకి. అంటే లారీ వచ్చింది, కోమాలోకి వెళ్ళిపోవటం అనేది అప్పుడు మాకే తెలియదండి. ఊళ్ళో తిప్పని డాక్టర్, విజయవాడలో తిప్పని డాక్టర్లు లేరు. మా అత్తగారు డాక్టర్లు అందరి దగ్గరికి తిప్పిందండి. ఎవరేం చెప్తే అక్కడికి తిప్పిందండి మా అత్తగారు. అప్పట్లో 10,000 ఖర్చు పెట్టిందండి. 10,000, 15,000. తర్వాత కోంబాలోనే ఉన్నారు ఆయన. మా ఆడపడుచు మా అత్తగారేమో ఆయన లారీ డ్రైవరు. ఆయన లారీ వేసుకుని వెళ్ళారండి. ఇక ఇక ఎవరో కల్లోకి వచ్చారంటండి. కల్లోకి వచ్చి పలానా చోట పలానా రోడ్డు వెళ్ళి ప్రార్థన చేయమని వాళ్ళకి కల వచ్చిందంటండి. వాళ్ళు వచ్చి ఆటో నగర్ నుంచి వచ్చి ఇలాగమ్మ దేవుడు మాకు చూపించాడు, ప్రార్థన చేయమని అడిగారు. అంటే నేను అప్పుడు అనుకున్నాను, అన్ని దేవుళ్ళకి మొక్కేము, ఈయన దేవుడైతే నేను సూత్రం మీద సిలువేసుకుని చేయించుకుంటానని మనసులో అనుకున్నానండి. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చారండి. అప్పుడు 3 రోజులు అలాగ వరుసగా చేశారు. ఒక్కొక్క కాలు ఒక్కొక్క చెయ్యి అలాగా ఏలు కదపటం అట్లాగా అయిందండి. నిదానంగా అస్థిపంజరం అయిపోయారు అసలు మనిషి. నిదానంగా నేనేమో గర్భిణీతో ఉన్నాను, చిన్న పిల్లలు, మా చుట్టాలందరూ వచ్చి ఉన్నారు. అలాగలాగా దేవుడు లేపాడండి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి మాకు అర్థం కాలేదు. మా ఇంట్లో బట్టలు ఉతికే అమ్మాయి పీటసింగ్ గారి చర్చికి వెళ్తుంటే ఆవిడతో వెళ్ళామండి. ఎలాగ బైబిల్ సంఖ పెట్టుకుని కవర్లో పెట్టుకొని ఎవరికి చూపించకుండా అమ్మ ఆ చర్చికి వెళ్ళారంటారని అలా దేవుడు పెంచాడండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 3 వివాహాలు జరిగిచ్చాడు దేవుడు. వివాహాలు జరిగినాయండి. అయితే మా అత్తగారికి 2009లోనే బలహీనం వచ్చిందండి. ఆవిడకి మైండ్ పాడైపోయింది. ఎంత శుభ్రం అంటే అంత శుభ్రం ఆవిడకి. అలాంటి మనిషి ఒళ్ళంతా చిరాగ్గా ఉన్న ఆవిడకి తెలిసేది కాదు. నేను ఎంత సంతోషిస్తున్నానంటే ఆవిడకి పరిచయం చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు. అప్పుడు 8 సంవత్సరాలు మైండ్ లేకుండా ఉందండి. ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఇందుకే ప్రభా ఈ స్థలం ఇచ్చావు, అద్దెళ్ళలో అయితే మేము చాలా కష్టం కదా అని చాలా సంతోషించావు నేను మా ఆయన గారు. దేవుడికి వందనాలు. చుట్టూరు బంధించాలంటే మా వల్ల కాదండి. అటు పక్కోళ్ళు ఇల్లు గోడ కట్టుకున్నారు, ఇటు పక్కోళ్ళు గోడ కట్టుకున్నారు, రైల్వే వాళ్ళు వెనకాల గోడ కట్టారండి.
ఎదర చిన్న గేటు అప్పుడు 5,000 అయిందండి. ఆ గేటు పెట్టి బంధించామండి మా అత్తగారిని. గేట్లు ఎక్కి బయటకు వచ్చేసేది రోడ్డు మీదకి. ఆవిడకి ఏం తెలిసేది కాదు. అలాగే ప్రభా, ఈ స్థలం పట్ల ఇంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నావా అనుకున్నాము. 2017లో ఈ ఇల్లు మొదలుపెట్టామండి. 16లో మొదలుపెట్టాము. 2 సంవత్సరాలు కట్టామండి. కొంచెం 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 అలాగ అప్పు చేయకుండా దేవుడు అలా నిలబెట్టాడు. మా శక్తి కాదు. 98లో మా పెద్దమ్మాయి పెళ్ళయిందండి. దేవుడికి వందనాలు. తర్వాత ఇక్కడ మందిరం కడతారని అనుకోలేదండి. ఇది కళా నిజమా అనిపిస్తుంది రోజు అసలు. దేవుడి పట్ల చాలాసార్లు ఇల్లు అమ్మాలనుకున్నామండి. దేవుడు ఎందుకు జరగనివ్వలేదు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ దేవుడి పని జరగాలని, దేవునికి ఇంత మంచి ప్రణాళిక ఉందని అర్థమవుతుందండి. దేవుడికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ మీ అందరికీ చాలా వందనాలండి. చిన్న సాక్షి దేవుడు దీవించి తర్వాత మిగతా చెప్తారులే.